ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకున్నాం. అలాగే ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, తర్వాత వివాహపరంగా ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ముందుగా మేషరాశి వారికి అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదంలో జన్మించిన వారికి, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పదంలో జన్మించిన వారికి, కృతికా నక్షత్రం 1వ పదంలో జన్మించిన వారికి, మీ పేర్లో మొదటి అక్షరం చూ, చే, చోళ అనే అక్షరాలు గలవారికి, లీలు, లేలో అనే అక్షరములు గలవారికి, ఆ అనే అక్షరములు గలవారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అయితే ద్వాదశ రాశుల్లో ఈ మేషరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లగ్నంలో రవి సంచరిస్తున్నాడు, ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు, చతుర్థ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు, షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు, వ్యయ స్థానంలో బుధుడు, శుక్రుడు, రవి, రాహులు సంచరిస్తున్నారు. తదుపరి సింహరాశి. మే నెల మాస ఫలితాల్లో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మకా నక్షత్రం 1, 2, 3, 4 పదంలో జన్మించిన వారికి, ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పదంలో జన్మించిన వారికి, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి, అలాగే మీ పేరులో మా, మీ, మూ, మే, మూటా, టీటు, టే అనే అక్షరములు గల వారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అలాగే ఈ ద్వాదశ రాశుల్లో ఈ సింహరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా తెలుసుకుందాం. ద్వితీయ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు, అష్టమ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహు సంచరిస్తున్నారు, భాగ్యస్థానంలో రవి సంచరిస్తున్నాడు, దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు, వ్యయ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. అయితే ఈ సింహరాశి వారికి గత నెల కన్నా కూడా ఈ నెల చాలా మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఆటంకాలు ఏర్పడినా ఇప్పుడు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా విదేశాలకు వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శక్తికి మించి కష్టపడతారు. అయితే కొత్త గృహ నిర్మాణాలు ప్రారంభం చేస్తారు, కొత్త గృహాలు కొనుగోలు చేస్తారు, పొలాలు రకరకాల ఇంటికి కొనుగోలు చేయటం జరుగుతుంది, కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతుంది, మంచి లాభాలు పొందడం కోసం కష్టపడతారు. అలాగే బంగారం, వెండి, ఎలక్ట్రానిక్ పార్ట్స్, మంచి వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పొలాలు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తారు. అన్ని విధాలుగా మంచి లాభదాయకంగా ఉంది ఈ సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మంచి ప్రణాళికలు వేసుకోవడం కూడా జరుగుతుంటుంది. అలాగే మీ కెరీర్ పరంగా కూడా చాలా బాగుంది. అలాగే కుటుంబ పరంగా అందరూ పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి సూచనలు ఉన్నాయి, తీర్థయాత్రలను దర్శిస్తారు సకుటుంబ పరివారంగా. అలాగే ఇతరులకు సహాయం చేసేటువంటి మంచి గుణం మీకు ఉంటుంది, నీతిగా నిజాయితీగా నడుచుకోగలుగుతారు, పేద సాధనకు మీకు తగిన విధంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. సినిమా రంగంలో వాళ్ళకి, టీవీ రంగంలో వారికి, మీడియా రంగంలో మంచి బాగా కలిసి వస్తుంది. అలాగే విహారయాత్ర కూడా చేస్తారు. అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి, మంచి ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి సూచన కనిపిస్తున్నాయి. స్త్రీలు కాస్మెటిక్స్, బంగారం, ఆభరణాలు, అలాగే మీకు ఎప్పటి నుంచో కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ కోరికలన్నీ కూడా ఇప్పుడు తీర్చుకోగలుగుతారు ఈ మాసంలో. ప్రేమించిన వ్యక్తులు ఆ వ్యక్తులతోటి మీకు కావలసినవి కూడా కొనుక్కోగలుగుతారు. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, దాంపత్య జీవి ఏర్పడుతుంది. అలాగే విద్యార్థులు విదేశాలకు
యూనివర్సిటీలో సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మీరు అనుకున్న సీట్ని తప్పకుండా పొందగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకు మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబం పరంగా కొంత ఖర్చులు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అప్పులు అన్నీ కూడా కొన్ని తీర్చగలుగుతారు. అనవసరం అవసరమైతేనే అప్పులు చేసుకోండి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా ఫలించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి మంచి లాభాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో పెద్దలకు పిల్లలకు కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇళ్ల స్థలాలు, పొలాలు, విల్లాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వీరికి పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహం కాని స్త్రీలకు వివాహ యోగం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకుంటే వీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి. పేదలకు అన్నదానం చేయండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. బీద సాధులకు కొంత సహాయం చేయండి. అలాగే మీకు ఇంకా అధికమైన ఫలితాలు రావాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి. వాటిని వాడుకోండి. జాబ్ లేని వాళ్ళు జాబ్ ఆయిల్స్ ఉన్నాయి. బిజినెస్ పరంగా ఉన్నవారికి బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ తక్కువగా చదువులో వెనకబడుతున్న పిల్లలకు మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి. థైరాయిడ్ ఉన్నాయి. ఆల్కహాల్ మానలేని లేనిటువంటి వారికి ఆల్కహాల్ మాన్పించడం కోసం ఆల్కహాల్ ఆయిల్స్ ఉన్నాయి. తర్వాత షుగర్ తగ్గడానికి షుగర్ ఆయిల్స్ ఉన్నాయి. పెయిన్ ఆయిల్స్ ఉన్నాయి. హార్ట్కి సంబంధించి షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి. తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మంచి ఫలితాన్ని పొందండి. మీరు 10 మంది చెప్పగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారికి మీ పేరులో గు, గే, గో, సా, సీసు, సే, సోడా అనే అక్షరములు గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచారరీత్యా ముందుగా తెలుసుకుందాం. ద్వితీయ స్థానంలో శని, రాహువు, శుక్రుడు, బుధుడు సంచరిస్తున్నారు. అలాగే తృతీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. షష్టమ స్థానంలో కుజు సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. అయితే ఈ నెలంతా కూడా ఈ కుంభరాశి వారికి చాలా బాగుంది. కుటుంబంతో పెద్దలతో కలిసి ఏ నిర్ణయాలైనా తీసుకోగలుగుతారు. విజయాన్ని పొందగలుగుతారు. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలు పెట్టుబడి పెడతారు. మంచి లాభాన్ని పొందగలుగుతారు. వ్యాపారంలో మంచి రిలేషన్షిప్ బాగుంటుంది. కష్టించిన దానికి మంచి ఫలితాలు లభిస్తాయి. అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అప్పులు ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడా త్వరగా తీర్చుకోగలుగుతారు. బ్యాంకు నుంచి మంచి రుణాలు కూడా మీకు ఏర్పడతాయి. మంచి శుభవార్తలు వింటారు. వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోగలుగుతారు. అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. అలాగే కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. పరిష్కరించుకోగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుటుంబంలో ఖరీదైనటువంటి విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. బంగారము, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఖరీదైన దుస్తులు. అలాగే ఇంటిని కాస్మెటిక్స్ కావలసినటువంటి స్త్రీలకు కాస్మెటిక్స్, బంగారు నగలన్నీ కూడా కొనుక్కోగలుగుతారు. ఇంటిని మంచిగా అద్భుతంగా అందంగా డెకరేషన్ చేసుకోగలుగుతారు. ప్రేమికులు ఒకరికొకరు మంచి మాటలో మాట జార విడవకండి. ఒకరికొకరు విభేదాలు ఏర్పడతాయి. ఆచితూచి మాట్లాడుకోండి. ఆకస్మిక ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తాయి. విద్యార్థులకు కొంత కన్ఫ్యూజన్గా ఉంటారు. కన్ఫ్యూజన్లతో పెద్దలతో సహకరించి ఆ కన్ఫ్యూజన్స్ పోగొట్టుకుని ఒక బాట మీద నడుచుకోండి. భార్యాభర్త మధ్య మంచి పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు. కొంత వారిని దూరంగా ఉంచుకోండి, లేదా విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కొంత గొడవలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా చూసుకోండి. కళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా ఉండండి. రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు పోటీ పదసార్లు ఆలోచించి విల్లాలు కానీ పొలాలు కానీ చేయించుకోండి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అమ్మాయిలు కాలేజీలో ఉన్నప్పుడు
స్నేహితులతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదో చూసుకోండి. వ్యసన పరులకు రాత్రుల సమయాల్లో ప్రయాణం చేయవద్దు. ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు. ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతానపరంగా చాలా బాగుంది. రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా రెండో సంతానం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా వివాహం అవుతుంది. అలాగే ఇంకా మీరు శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. అలాగే శనీశ్వరుడి తైలాభిషేకం చేయించుకోండి. ఆంజనేయ స్వామి చాలీసా ప్రతిరోజు పారాయణం చేసుకోండి. ఇంకా మీరు అద్భుతమైన ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్ ఉన్నాయి, షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి. మీ పిల్లలు కాన్సన్ట్రేషన్లో చదవలేకపోతున్నారు, కాన్సన్ట్రేషన్కి సంబంధించిన మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి. థైరాయిడ్ ఆయిల్స్, షుగర్ ఆయిల్స్, బాడీ పెయిన్ ఆయిల్స్, మహాకాల సర్ప దోషానికి సంబంధించిన, పితృదోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. నన్ను సంప్రదించండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి. సర్వే జన సుఖినో భవంతు.